మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం కోసము ఎన్నో ఆసనాస్ ట్రై చేస్తూ ఉంటారు. ఈ వెయిట్ లాస్ అయ్యే టైంలో మేము కొన్ని ఆసనాలు వేయడం వల్ల మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అని అంటుంటారు. కానీ అదే ఒక గైడెన్స్ ఉన్న పర్సన్, అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఇట్లాంటి ఆసనాలు చేసినప్పుడు ఒక చిన్న పెయిన్ ఏదన్నా వచ్చింది అని అంటే దానికి కౌంటర్ ఆసనాలు కూడా ఉంటాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అంటే టోటల్ బాడీ వెయిట్ లాస్ అవ్వడం కోసము ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి, అదేవిధంగా ఆ సమయంలో ఏదైనా మనకు బ్యాక్ పెయిన్ లాంటిది వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మళ్ళీ కౌంటర్ పోస్చర్ చేయాలి అనేది అయితే ఈరోజు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ యోగా థెరపిస్ట్, అదేవిధంగా డైటిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. నిజమేనా నేను చెప్పింది? అంటే 100%, చాలా మంది కూడా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం కోసం ఏదో వీడియోస్ చూస్తూ ఉంటారు, బ్యాక్ పెయిన్ వచ్చింది అంటారు, దానికి కౌంటర్ పోస్చర్ వాళ్ళకి తెలియదు. సో ఈ రోజు మనం ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆసనాస్ చెప్దాము, అదేవిధంగా దానికి కౌంటర్ ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో ఒక ఆసనం చూసేసి సడన్గా ఆసనం వాళ్ళ మానాన్ని వాళ్ళు వేసేసుకున్నారనుకోండి, దానివల్ల మీరు అంటే 100% అంటే బెనిఫిట్స్ అంగా దేవుడు కానీ డిసడ్వాంటేజెస్ చాలా ఉంటాయి అనమాట, అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. సో కారణం ఏంటి అనే విషయానికి ఆలోచించినట్టయితే, ఏదైనా ఆసనం మనం వేసే ముందు ఫస్ట్ మనం ఆ బాడీని మైండ్ని ఆసనానికి ప్రిపేర్ చేయాలి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ అనేది కామ్గా ఉండాలి. అందుకే క్లాస్లోకి ఎవరైనా ఇట్లా సడన్గా వస్తే క్లాస్లోకి అలౌ చేయమన్నమాట. ఫస్ట్ వాళ్ళు వచ్చి ఒక 5-10 మినిట్స్ బ్రెత్ వర్క్ చేసి మైండ్ కామ్ చేసుకుని ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం మెంటల్గా స్టేబుల్ అవుతారు. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే వాళ్ళకి కొంచెం వార్మప్స్ చేయిస్తుంటాం. వార్మప్స్ చేయిస్తుంటే బాడీ ప్రిపేర్ అవుతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం ఆసనంలోకి తీసుకెళ్దాం అన్నమాట. సో మీరు అన్నట్టుగా ఒక 1-2 మంత్స్ ఎవరైనా గైడెన్స్లో మీరు ఆసనాస్ నేర్చుకొని ఆ తర్వాత మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంతేగాని మీకున్న స్వంత నాలెడ్జ్తో మిడిమిడి జ్ఞానంతో మీరు ఏదో వీడియో చూసేసి ఏదో ఆసనాలు వేసేసుకుంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీని మీరు అర్థం చేసుకోవాలి. అసలు మీ శరీర తత్వం ఏంటి, మీకు ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యింది, రైట్? దాన్ని వెయిట్ లాస్ అవ్వడానికి ఒక పర్టికులర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరు అన్నట్టుగా చాలా వీడియోస్లో కానీ చూసేసి డైరెక్ట్గా డైట్ ప్లాన్ తీసేసేసుకొని ఆ డైట్ ప్లాన్లో వాళ్ళు వెయిట్ తగ్గడం విషయం పక్కన పెట్టి విపరీతమైన మజిల్ లాస్ అవుతుంటారు. ఆ మజిల్ లాస్ నుంచి బయటపడడానికి మళ్ళీ చాలా చాలా కష్టాలు పడుతుంటారు. సో అసలు డైట్ తో పాటుగా యోగాసనాస్ కనుక చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ మళ్ళీ చెప్పినట్టుగా మీరు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో మాత్రమే చేయాలి. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు శరీరతత్వాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరుగా ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళ బాడీని అండర్స్టాండ్ చేసుకుని డైట్ చేయడం కానీ లేదా ఆసనాస్ చేయడం కానీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వడం కోసం ఏ ఆసనాన్ని మనం ఇప్పుడు ఆడియన్స్కి మనం భుజంగాసనం అని చూపిస్తుంటాము. చాలా సింపుల్ ఆసనం, దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా చాలా చాలా సివియర్గా బ్యాక్ పెయిన్ గురవుతున్నారు. రీసెంట్గా మన దగ్గర క్లయింట్ వచ్చారు, అసలు బ్యాక్ పోస్చర్ మొత్తం కూడా మారిపోయింది. అసలు ఒరిజినల్గా ఎలా ఉండాలి కాకుండా అది కంప్లీట్ 100% డ్యామేజ్ అయిపోయింది. సో మనం వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ ఇప్పుడు 80% కవర్ చేసాము. ఇంకొక 1-2 మంత్స్లో మొత్తం సెట్ అవుతుంది. సో దీంట్లో వేరియేషన్స్ అన్ని కూడా మన వ్యూయర్స్కి ఇప్పుడు మనం చూపిద్దాం. ఓకే, సో భుజంగాసనం స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఇలా విధంగా ప్రోన్ పోస్చర్లో పడుకొని మీ 2 చేతుల్ని ఈ విధంగా షోల్డర్స్ పక్కన పెట్టేసేసుకొని నెమ్మదిగా రైట్ సడన్గా లిఫ్ట్ చేయకుండా నెమ్మదిగా లిఫ్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే నెక్ నుంచి మీ టెయిల్ బోన్ వరకు టోటల్ వర్టిబ్రా కాలమ్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. సో మళ్ళీ ఆసనం నుంచి బయటకు వచ్చినప్పుడు సడన్గా ఇలా డ్రాప్ చేయకుండా రైట్ ఎంత స్లోగా మీరు పైకి వెళ్ళారో అంతే స్లోగా మళ్ళీ ఆసనం నుంచి కిందికి వచ్చేసేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే మీరు సడన్గా పైకి వెళ్ళినా కూడా లేదా సడన్గా కిందికి వచ్చినా కూడా ఎక్కడైనా మజిల్ క్రామ్ వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. కాబట్టి స్లోగా పైకి వెళ్ళండి, స్లోగా రండి. మీరు 10 సెకండ్స్ ఉంటారా 5 సెకండ్స్ ఉంటారా మీ ఇష్టం. బట్ ఆసనంలోకి వెళ్ళడం, ఆసనం నుంచి మళ్ళీ బయటకు రావడం చాలా చాలా నిదానంగా జరగాలి. సో దీంట్లో ఇంకొక వేరియేషన్ ఏంటంటే, ఇందాక మనం 2 కాళ్ళు పక్కన పెట్టాము, ఇప్పుడు 2 కాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మీరు మ్యాట్లో కనుక పడుకున్నట్లయితే మ్యాట్ బయట పెట్టేస్తాను 2 కాళ్ళు. సో ఇప్పుడు స్లోగా మీరు ఇలా లిఫ్ట్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఓరియంటేషన్ ఎక్కువ కూడా మీ లోవర్ బ్యాక్లో వస్తుంది అనమాట. మీ లోవర్ బ్యాక్లో మీకు ఎవరో వచ్చి ఆయిల్ వేసి మసాజ్ చేసినటువంటి రిలాక్సేషన్ వస్తుంది. మళ్ళీ స్లోగా మళ్ళీ బయటకు వచ్చేసేయండి. ఓకే,
సో 2 వేరియేషన్స్ మీరు ట్రై Okay. చేయొచ్చు అంటే నవీన్ గారు. ఇప్పుడు ఇది బ్యాక్ పెయిన్ కి యూజ్ అవుతుంది, అదే విధంగా బెల్లీ ఫ్యాట్ belly యూజ్ fat కి use అవుతుంది. అంటే ఎస్పెషల్లీ ఈ సెడెంట్రిక్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అసలు బ్యాక్ లో ఎటువంటి ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఎటువంటి స్ట్రెచింగ్స్ లేకుండా చాలా మంది బాధపడుతుంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ వేరియేషన్ లెగ్స్ 2 టుగెదర్ పెట్టండి, అరచేతులు కొంచెం కిందకి తీసుకోండి, రైట్, నెమ్మదిగా లిఫ్ట్ చేయండి, రైట్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీకు 2 అంటే బ్యాక్ మీద ఇంపాక్ట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం పొట్ట మీద కూడా ఇంపాక్ట్ వస్తుంది, yes, yes. రైట్. సో ఇక్కడ మీరు గ్రాడ్యువల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా చేసినా పర్లేదు, బట్ కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ నావెల్ అనేది నేల మీద టచ్ అయ్యేటట్టుగా చేయండి. అంటే అరచేతులు కొంచెం ముందుకు తీసుకోండి, రైట్, ఇంకొంచెం ముందుకు తీసుకోండి, ఎల్బో స్ట్రైట్ పెట్టండి, ఎల్బో స్ట్రైట్, రైట్. మీకు తెలుస్తుందా డిఫరెన్స్ Yes, yes. ఇంత ముందటికి ఇప్పటికి? చాలా స్ట్రెచ్ అయినట్టుగా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, సో నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి, రైట్. ఇప్పుడు 2 లెగ్స్ని సపరేట్ చేయండి, ఇంకా గ్యాప్ పెంచండి, ఇంకా, రైట్. సో లెగ్స్ అపార్ట్ పెట్టినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాదం నేల మీద ఫ్లాట్గా ఉండాలి, హీల్ ఇన్సైడ్ ఉండాలి, టోస్ అవుట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా లిఫ్ట్ చేయండి, రైట్, యా. ఇప్పుడు లోవర్ బ్యాక్లో ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంత ముందు చేసిన దానికంటే, Yes, yes. రైట్. సో ఇక్కడ మీరు ఒక 5 కౌంట్ హోల్డ్ చేయండి, 1 2 3 4 5, నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి, రైట్. సో ఎటువంటి కంగారు పడకుండా ఏదో రాత్రికి రాత్రి ఏదో పొడి చేద్దాం ఏదో చేసేద్దాం అని కాకుండా మీరు స్టార్టింగ్ ఒక 5 కౌంట్ పెట్టుకోండి సరిపోతుంది, లేదా 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ పెట్టుకోండి. అలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఒక 1 మినిట్ టైమర్ని మీరు అచీవ్ చేయాలి. అది దాదాపు మీకు ఒక 30 డేస్ 40 డేస్ కూడా టైం పట్టొచ్చు, బట్ ఎటువంటి కంగారు అక్కర్లేదు. సో వెయిట్ లాస్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు పేషెన్సీ ఉండాలి, రెండోది కన్సిస్టెన్సీ ఉండాలి, రైట్. కనీసం మీరు ఒక 30-40 డేస్ రిజల్ట్స్కి వెయిట్ చేయాలి. అలాగే కన్సిస్టెన్సీ ప్రతిరోజు ఖచ్చితంగా చేయాలి. మీరు ఆసనం చేసేసి ఒక 1 మినిట్ అయింది కాబట్టి మీరు నెమ్మదిగా లేచి కూర్చోండి. సో ఆసనం నుంచి ఇమ్మీడియట్గా మీరు బయటికి వచ్చేసి మళ్ళీ నార్మల్ స్టేజ్లో కూర్చోవడం కాకుండా ఆసనం అయిపోయిన తర్వాత మీరు ప్రోన్ పోస్చర్లో పడుకున్నప్పుడు అప్పుడు కూడా మీ పొట్ట మీద వెయిట్ అనేది పడుతూ Yes, ఉంటుంది. yes, yes. ఓకే, సో మొత్తానికి ఇది ఆసన్ అంటే నా ఫీల్ ఏంటంటే ఇట్లా పట్టుకొని బాడీని స్ట్రెచ్ చేస్తే ఎట్లా ఉంటది, ఇటు ఎగ్జాక్ట్, సైడ్ నుంచి ఒకరు ఇటు సైడ్ నుంచి ఒకరు అన్నట్లుగా యా, ఇక్కడ ప్రెజర్ వస్తా ఉంది. రైట్, అదే విధంగా ఈ బ్యాక్ సైడ్ కూడా. సో ఏదన్నా ఒకవేళ మనము వెయిట్ లాస్ అవ్వడం కోసము కొన్ని ఆసనాస్ చేసినప్పుడు మనం బ్యాక్ పట్టేసింది అన్నప్పుడు ఇది కౌంటర్ పోస్ట్ గా కూడా యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది. ఓకే, ఓకే. ఇది అంటే మామూలుగా దీంట్లో మనం బ్యాక్ బెండ్ చేసాం అంటే దాన్ని మీరు అన్నట్టుగా ఫార్వర్డ్ బెండ్ ఏదైనా చేస్తే దానికి కౌంటర్ పోస్ట్ కింద బ్యాక్ బెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఓకే. ఇది మామూలుగా ఎన్ని రోజుల్లో మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే మీరు ఎందుకంటే చాలా మందికి ట్రైన్ చేస్తా ఉంటారు. అవును. ఒకవేళ నేనే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుని వచ్చానంటే ఎన్ని రోజుల్లో నాకు ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గే విధంగా? అంటే మీరు ఒక రిజల్ట్ మార్కబుల్ రిజల్ట్స్ మీరు చూడాలి అని అనుకుంటే అట్లీస్ట్ ఒక 30 డేస్ నేను ఇందాక చెప్పినట్టుగా కన్సిస్టెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే క్రమం తప్పకుండా డైలీ చేయాలి. ఏదో ఆవేశం వచ్చింది ఇవాళ చేశాను ఈ 1 వీక్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వీక్ మొత్తం మానేసాను కాకుండా, సో మన దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసినా కూడా మీరు వేరే ఊళ్ళోకి వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జస్ట్ మీరు మీ మొబైల్ స్టాండ్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఆబ్వియస్గా మొబైల్ మీ చేతిలో ఉంటుంది, ఒక మొబైల్ స్టాండ్ క్యారీ చేయండి. అండ్ ఆ టైం స్లాట్ ఏదైతే ఉందో ఆ టైం స్లాట్లో మీరు అవైలబుల్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఓం ప్రకాష్ గారు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, అదేవిధంగా నీ పెయిన్ బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్నాయి వీటి నుంచి ఏ విధంగా బయటపడాలి అనుకున్నా కూడా దీనికి సంబంధించిన కొన్ని థెరపీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలనుకున్నా కానీ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.